దేశవ్యాప్తంగా పరిపాలన సౌలభ్యం కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డును అన్ని సేవలను అనుసంధానం చేయడం ద్వారా ప్రతిదీ ప్రభుత్వానికి తెలిసేలా ప్లాన్ చేస్తోంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రయోగం చేయబోతోంది. వాహనాలు ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయాయని చెప్పొచ్చు. వాహనాల కంటే లైసెన్సులు ఉన్నవారి శాతం చాలా తక్కువగా ఉందని గ్రహించిన ప్రభుత్వం వాహన లైసెన్స్దారులను పెంచడానికి నూతన ప్రయోగాన్ని చేయబోతోంది. దేశవ్యాప్తంగా లైసెన్సుల విషయంలో ఏకీకృత రూల్స్ రానున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరుగా ఉన్నాయి. ఇకపై దేశమంతా ఒకే తరహా డ్రైవింగ్ లైసెన్సులు కనిపించబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు ఒకేలా మారనున్నాయి. రంగు, డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఒకే తరహాలో ఉంటాయి. ఈ స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సులను ఒకే తరహాలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. ప్రస్తుతం లైసెన్సులు ఉన్నవారంతా కొత్త లైసెన్స్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయితే కొత్త లైసెన్స్ తీసుకోవడం ఆప్షనల్ మాత్రమేనని, స్వచ్ఛందంగా తీసుకోవచ్చని తెలిపారు. ఇకపై జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు కొత్త ఫార్మాట్లో ఉంటాయి. లైసెన్స్ తీసుకున్న వ్యక్తి వివరాలతో పాటు ట్యాక్స్, ఇన్సూరెన్స్, పియూసీ వివరాలు కూడా చిప్లోనే సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఆ వివరాలు, జరిమానా ఆ చిప్లో సేవ్ అవుతాయి. పోలీసులు తనిఖీల సమయంలో ఆ చిప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశంలో రోడ్డు భద్రత కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలను అరికట్టలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి శాతం రోజురోజుకి పెరుగుతోంది. ఈ నూతన లైసెన్స్తో పాటు రానున్న నూతన విధానాలు ప్రమాదాలను అరికట్టడానికి దోహదపడతాయని ఆశిద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.